అందరికీ నమస్కారం. విగత స్టోరీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు కథ మహాభారతం నుంచి తీసుకోబడింది. నేను ఈరోజు మాట్లాడబోయేది శల్య గురించి. ఈయన మాద్రీదేవి ఉన్నారు కదా, అంటే పాండురాజు రెండో భార్య. పాండురాజు అంటే పాండవుల తండ్రి. సో పాండురాజు రెండో భార్య అయిన మాద్రీదేవికి బ్రదర్ అయిన శల్యరాజు. ఈయన చాలా సన్నగా ఉండేవాళ్ళు, కానీ ఈయన ఒక చాలా గొప్ప యోధుడు. గదా యుద్ధంలో, కత్తి సాములో కానీ వీటిలో చాలా మంచి యోధుడు అన్నమాట. ఈయనకి ఇంకో లక్షణం ఏంటంటే ఈయన ఒక మంచి రథసారథి కూడా. సహజంగా యోధులకి రథం నడిపే అవసరం ఉండదు, కానీ ఈయన మంచి యోధుడుగా ఉన్నా కానీ ఈయనకి రథం నడపడం కూడా వచ్చు. కాబట్టి చాలా రేర్ క్వాలిటీ. రేర్ క్వాలిటీ అంటే తెలుగులో చెప్పాలంటే అరుదైన లక్షణం. ఈయన కురుక్షేత్రం యుద్ధం జరిగేటప్పుడు ఈయన శల్యరాజు ఏం చేస్తారంటే వస్తారు, హస్తినాపురానికి వస్తారు. రాగానే ఈయనకు ఒక గొప్ప రిసెప్షన్ దొరుకుతుందన్నమాట. మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆయనకు కావాల్సిన తినడం కానీ తాగడం కానీ ఆయనకి ఏం అవసరం అయితే అది చూసుకోవడం, మంచి రిసెప్షన్ దొరుకుతుంది ఆయనకి. రాగానే ప్రసన్నుడై అరే నా కోసం పాండవులు చాలా బాగా చేశారు ఇవన్నీ సరే, నేను ఇప్పుడు ధర్మరాజుని కలవాలనుకుంటున్నాను అని కబురు పంపిస్తారు. కానీ తర్వాత ఏం తెలుస్తుందంటే ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించింది పాండవులు కాదు, దుర్యోధనుడు. ఈ సౌకర్యాలన్నీ చాలా బాగా కల్పించావు నాయన, నీకేం కావాలి అడుగు అని అడుగుతారు. దుర్యోధనుడు ఏమంటాడు, మీరు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరఫు నుండి కాకుండా మా తరఫున ఫైట్ చేయాలి అంటాడు. అప్పుడు శల్యుడు హతవిధి అనుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. కృష్ణ, ఏంటయ్యా ఇది? నేనేం జరుగుతుందనుకున్నానో ఏమైంది? నేను వచ్చింది పాండవుల తరఫున ఫైట్ చేయడానికి, నేను ఇప్పుడు కౌరవుల సైడ్ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే శల్యుడు తన మాట ఇచ్చాడు, నీకేం కావాలో అడుగు అని. కాబట్టి ఆయన ఇప్పుడు తప్పనిసరిగా కౌరవుల తరఫు నుండే పోరాడాలి. కృష్ణుడు ఏమంటాడంటే, ఏది కూడా ఏ కారణం లేకుండా పనులు జరగవు. మీరు కౌరవుల సైడు పోరాటం కనుక కూడా ఒక కారణం ఉండే ఉంటుంది. మీరు పని చేయండి, శారీరకంగా మీరు కౌరవుల తరఫున పోరాడినా మానసికంగా మటుకు మీరు పాండవుల తరఫు నుండి పోరాడండి అని చెప్తారు. శల్యుడికి ఇది అర్థం కాదు. ఏంటి శారీరకంగా మానసికంగా వేరే తరపుల నుంచి పోరాడడం ఏంటి అనుకుంటారు. తర్వాత కృష్ణుడు ఏమంటారంటే, మీరు అర్జునుడిని చాలా పొగడండి, కర్ణుడిని నిరుత్సాహపరచండి, మీకు కుదిరినప్పుడల్లా ఈ పని చేస్తుండండి అన్నారు. కృష్ణుడు కూడా చెప్పాడు, సరే ఇంకా యుద్ధంలో ఇప్పుడు నేను కౌరవుల తరఫు నుండే పోరాడాలి అనుకొని శల్యుడు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. యుద్ధం మొదలవుతుంది. ఒక్కొక్కడుగా యోధులు మరణాన్ని చేరుకుంటారు. 15వ రోజున ద్రోణాచార్యుడు వీరగతి పొందుతారు. 10వ రోజు భీష్మ యుద్ధం నుంచి తప్పుకుంటారు. తప్పుకోవడం అంటే తెలుసు కదా మీకేమైందో యుద్ధం ఇప్పుడు. తర్వాత 15వ రోజు తర్వాత కర్ణుణ్ణి సేనాధిపతిలాగా చేయాలి అని కౌరవులందరూ నిశ్చయించుకుంటారు. ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఈ 16వ రోజు నుంచి ఏం చేస్తారంటే కౌరవులందరూ ఒక ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గెలవాలంటే ఏం చేయాలి అని. అర్జునుడికి సాక్షాత్తు కృష్ణుడే రథసారథిగా ఉన్నారు.
మన సైడు కూడా మన సేనాధిపతి అయిన కర్ణుడికి ఒక మంచి రథసారథి కావాలి. కృష్ణుడేమో రథసారథి కాకుండా యుద్ధంలో ఏం చేయాలి ఆ ప్లాన్లు వేస్తూ ఉంటారు కదా, వీడిని కొట్టు వాడిని కొట్టు అని చెప్పి యుద్ధాన్ని గెలిపించడానికి రథం నడపడమే కాకుండా వేరే చాలా పనులు కూడా చేస్తారు. స్ట్రాటజీ కానీ ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి కర్ణుడికి కూడా ఇలాంటి గొప్ప వ్యక్తినే పెడితే బాగుంటుంది అని కౌరవులు నిశ్చయించారు. శల్యుడికి మాత్రమే రథం ఎలా నడపాలో కూడా తెలుసు. ఆయన మంచి యోధుడు, ఇంకా ఆయనకి మంచిగా రథం ఎలా నడపాలో కూడా తెలుసు. కర్ణుడికి శల్యుడే సరైన రథసారథి. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఒక రథసారథి రథాన్ని నడపడమే కాదు, వేరే చాలా ముఖ్యమైన పనులు కూడా చేస్తారు. మంచి రథసారథి తన వెనక ఉన్న యోధుడిని ప్రోత్సహిస్తాడు. యుద్ధభూమిలో ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్ని చెప్తారు. యుద్ధంలో ప్లాన్ వేయడంలో కూడా చాలా సహకరిస్తారు. రథసారథి అంటే గుర్రాలను తోలేవాడే కాదు, అవసరమైన చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి. ఇప్పుడు శల్యుడికి అర్థమవుతుంది కృష్ణుడు ఏమన్నాడో ఇప్పుడు అని. కాబట్టి మర్నాడు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆగకుండా అటు అర్జునుడిని పొగడడం, ఇటు కర్ణుడు ఏం చేసినా ఇట్లా నా చేసేది అని నిరుత్సాహపరచడం. పాండవులు కురుక్షేత్ర యుద్ధం గెలవడానికి శల్యుడు కూడా ఒక ముఖ్యమైన కారణం అని చెప్తుంటారు పెద్దలు. కర్ణుడిని పదే పదే నిరుత్సాహపరిచి ఒక సమయం తర్వాత కర్ణుడు నిజంగానే నిరుత్సాహపడిపోతాడు. నాకు నిజంగానే రాదేమో, నాకు చేత కాదేమో అనుకుంటాడు. శల్యుడు రథసారథిగా ఉన్న రెండో రోజు ఏమవుతుందంటే, కర్ణుడికి నకుల సహదేవులను హతమార్చే అవకాశం దొరుకుతుంది. కానీ కర్ణుడికి తెలుసు వీళ్ళిద్దరూ తన తమ్ముళ్ళే, వీళ్ళని నేనేం చేయకూడదు అని. ఏమంటారంటే కర్ణుడు, మీరు ఇంకా చాలా చిన్నపిల్లలు, మీకు ఇంకా చాలా జీవితం ముందుంది, వెళ్ళిపోండి అని చెప్పి నకుల సహదేవుల్ని కర్ణుడు ఏమన్నాడు విడిచిపెట్టేస్తాడు. ఇది చూసి శల్యుడు కొంచెం ఇంప్రెస్ అవుతాడు అనమాట. అరే వీడు చెడ్డవాడు కాదు కర్ణుడు అని. కర్ణుడికి సరే హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. ఒక సమయంలో ఏమవుతుందంటే, అర్జునుడి మీద నాగాస్త్రం ఉపయోగించాలి అనుకుంటాడు కర్ణుడు. అర్జునుడి తలని టార్గెట్ చేస్తాడు. అప్పుడు శల్యుడు ఏమంటాడంటే, తలని కాదు గుండెకి తగిలేలాగా వెయ్యి అని చెప్తే కర్ణుడు నమ్మడు. ఇన్ని రోజులు నిరుత్సాహపరిచాడు, ఈయన కరెక్ట్ సలహా ఏమిస్తారులే అని చెప్పి లేలే తలకే తగిలేటట్టు తన నాగాస్త్రాన్ని ప్రయోగిస్తారు. అది కరెక్ట్గా తల తగిలే సమయంలో కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఆ రథానికి చిన్న గుంటలో దింపేసేసరికి ఆ నాగాస్త్రం తలకి తగలకుండా అర్జునుడి కిరీటానికి తగులుతుంది. మీకు తెలిసే ఉంటుంది, భూదేవి శాపం వల్ల కర్ణుడి రథం చక్రము భూమిలో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఏమంటాడు కర్ణుడు శల్యుడికి, కొంచెం అది ఆ చక్రాన్ని బయటికి తీస్తారా అంటే, శల్యుడు ఏమంటాడు, నువ్వు కదా వయ్యా రథసారథి కొడుకువి, నీకు తెలుస్తాయి ఇవన్నీ, నేను జస్ట్ సారథిని, నాకు జస్ట్ రథం నడపడం వచ్చు, నాకు ఇలాంటి పనులేం తెలియదు అనేసరికి కర్ణుడు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఆ చక్రాన్ని విడిపించడానికి దిగిన సమయంలో అర్జునుడు బాణాన్ని ప్రయోగిస్తే కర్ణుడి మరణం అలా జరుగుతుంది. ఈ కథ చెప్పే వెనుక నా రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన కింద పనిచేసేవాళ్ళు, మన పైన పనిచేసేవాళ్ళు అని ఉంటారు ఇద్దరు. ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారనుకోండి, మీకు డ్రైవర్ ఉండొచ్చు. మీరు మేనేజర్ ఉన్నారనుకోండి, మీ కింద పని వాళ్ళు ఉండొచ్చు. మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పనిని తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు
ముఖ్యమైన పాత్రను పోషిస్తారో మీకు తెలియదు. ఇప్పుడు మీకంటే కింద ఉన్నారు అని వాళ్ళని అవమానపరుస్తూ, వాళ్ళని కించపరుస్తూ ప్రయత్నించకండి. అమెరికాలో చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. అమెరికా చాలా మంచి దేశం అని అనుకుంటారు. దీనికి ఒక కారణం ఏంటంటే, ఎవరు ఏ పని చేసినా చిన్న చూపు ఉండదు. ఒక పెద్ద కంపెనీలో పనిచేసే CEO అదే కంపెనీలో బాత్రూమ్లు కడిగే ఒక వర్కరు వాళ్ళ షిఫ్ట్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత మామూలుగానే మాట్లాడతాడు CEO ఆ వర్కర్ తోటి. ఇన్సల్ట్ చేయడం కానీ, అయ్యో CEO గారు వచ్చేస్తున్నారు అని ఈ వర్కర్ చేతులు కట్టుకొని పరిగెట్టుకుంటూ పోవడం, ఇవన్నీ ఏముండవు. వాడు తన పని చేశాడు అంతే. అది ఆయన వృత్తి అంతే. హిందీలో ఒక కొటేషన్ ఉంది, మీకు చెప్తాను. కామ్ ఛోటా యా బడా నహీ హోతా హై, కామ్ కామ్ హోతా హై అని. అంటే పని చిన్నది కానీ పెద్దది కానీ ఉండదు, పని అంతే. మీకంటే కింద పనిచేసే వాళ్ళని, మీకంటే తక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళని మీరు గౌరవం ఇవ్వండి. వాళ్ళని కించపరచకండి. వాళ్ళు కూడా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు తప్ప వాళ్ళు మీకంటే తక్కువ కాదు అని మీరు గుర్తించాలి. ఈ విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఈ శల్యుడి కథ ఎంచుకోవడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 ఈ సంవత్సరం నుంచైనా మీ కింద పనిచేసినా మీ పైన పనిచేసినా అందరికీ సమానమైన గౌరవం ఇవ్వండి. ఎవరిని కించపరచకండి. ఇది నా ప్రార్థన. మా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి మీ అమూల్యమైన సూచనలను మాకు తెలియజేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీ ఫణి చిదేళ్ల.